హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన జీటీ మ్యాక్స్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక రేస్ కోర్ట్లో రేసర్స్కి సంబంధించిన కథ. సెల్లి తన తమ్ముడు మైకేల్ ఇద్దరు రేసర్స్. సెల్లి ఓన్లీ బైక్ రిపేర్ చేసి ఇస్తూ ఉంటుంది. మైకేల్ రేస్లో ఎప్పుడు సెకండ్ వస్తూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఎలియాస్ అనే ఒక గజ దొంగ చేతికి చిక్కి అతని దగ్గర తమ్ముడు హత్య కేసులో సెల్లి దోపిడీలో ఇరుక్కుంటారు. వీళ్ళిద్దరూ ఆపద నుంచి ఎలా బయటపడ్డారు, అసలు ఎలియాస్ పన్నిన పన్నాగం ఏంటి, దాని నుంచి సెల్లి ఎలా బయటకు వచ్చింది అన్నదే కదా. సినిమా స్టార్టింగే దోపిడీతో స్టార్ట్ అవుతుంది. ఈ టైప్ సినిమాలు మనం చాలా చూసాం. తెలుగులోనే మనకి సూపర్ సినిమా ఉంది. సెల్లి పాత్రలో అవాబయ్య బాగా చేసింది. ఆమె తమ్ముడు పాత్ర మైకేల్ పాత్రలో రియాద్ బాగానే చేశాడు. విలన్ ఎలియాస్ పాత్రలో జలీల్ లెస్ప్రిత్ బాగానే చేశాడు. ఎన్ని చేసినా ఈ సినిమా అంత కొత్తగా అనిపించదు. మనకి సూపర్ సినిమా గుర్తొస్తుంది. ధూమ్ సినిమా కూడా గుర్తొస్తుంది. స్పెషల్గా బైక్లు, ఆ బైకుల్ని టెస్ట్ చేయడం, డట్ రేస్ కోర్టుల్లో బురదలోని మట్టిలోని బైకులతో చేజులు చేయడం వంటివి, బైక్ రేసులు వంటివి ఆకట్టుకుంటాయి. అంతే తప్ప పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఓన్లీ రేస్ సీన్స్ బాగుంటాయి. అక్కడక్కడ యాక్షన్ చేజింగ్ సీన్స్ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ నార్మల్గా ఉంది. పర్వాలేదనిపించే ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు. అంతగా కొత్తగా అనిపించిన ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?